ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలకా మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. జవాబుదారీతనం, కొలవగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాల వంటి కీలక సాధనలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై చర్చించినట్లు సమాచారం. ఈ ఏడాది సమావేశం యొక్క ఇతివృత్తం వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు, అభివృద్ధిని నొక్కి చెబుతుంది. ఈ దార్శనికతను సాకారం చేయడానికి, దేశవ్యాప్తంగా పౌరుల కోసం దానిని స్పష్టమైన, కొలవగల ఫలితాలుగా మార్చడానికి అవసరమైన వ్యూహాలపై పాలక మండలి చర్చించింది. 4 ప్రధాన స్తంభాలపై ఆధారపడిన సమ్మిళిత మానవ అభివృద్ధి చట్టంపై చర్చించడానికి ఈ సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఒకచోట చేర్చింది.